మన ఛానల్‌లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్‌లోడ్ చేయగానే ఎటువంటి గ్రూప్‌లో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అపార్ ఐడి అంటే ఏంటి? అపార్ ఐడి ఏ విధంగా క్రియేట్ చేయాలి? ఎవరికి క్రియేట్ చేయాలి? మన పాఠశాలలో చదువుతున్న అందరి విద్యార్థులకి అపార్ ఐడి క్రియేట్ చేయాలి. అపార్ ఐడి ఏంటి? ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. దీనికి భారతదేశంలో అందరి విద్యార్థుల కోసం ఇది సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేయమని చెబుతుంది. ఎందుకు క్రియేట్ చేయమని చెబుతుంది? ఆధార్ లాగా 12 డిజిట్ నంబర్ అన్నమాట ఇది. అంటే ఆధార్ ఏదైతే మనం సిమ్ తీసుకున్నా, మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా, మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేసినా, మనం ట్రావెల్ చేసినా ఇవన్నీ విషయాల్ని ట్రాక్ చేస్తుంది ఆధార్. అదేవిధంగా ఈ 12 డిజిట్ అపార్ అనేది విద్యార్థుల అకాడమిక్ డెవలప్మెంట్ని ట్రాక్ చేస్తుంది. అంటే అకాడమిక్ పురోగతిని ట్రాక్ చేస్తుంది. ఇక్కడ మీకు క్లియర్గా ఉంది, ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ హిస్టరీ. ఇప్పుడు ఒక విద్యార్థి ఏ ఇన్స్టిట్యూషన్లో చదివినా, ఆ విద్యార్థి ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి ఇంకో ఇన్స్టిట్యూషన్కి మారినా అతని అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనేది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫార్మ్ చేయబడుతుంది అనమాట. అతనికి ఏ ఎగ్జామ్స్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎన్ని గ్రేడ్లు సాధించారు, అతని అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎలాగ ఉంది, విద్యార్థి యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ కూడా ఒకే చోట స్టోర్ చేసేదే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకౌంట్ రిజిస్ట్రీ. దీన్ని క్రియేట్ చేయమని మన ఏపీ స్టూడెంట్స్ అందరికీ, మన ఆంధ్రప్రదేశ్లో చదివే విద్యార్థులందరికీ, పాఠశాలలో చదివే అందరి విద్యార్థులు క్రియేట్ చేయమని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. చూడండి, ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? అంటే విద్యార్థి యొక్క మార్క్స్, తర్వాత అతని ఏమేం చదివాడు, క్వాలిఫికేషన్స్, అవన్నీ డిజిటలైజేషన్ చేసి, అదేవిధంగా చూడండి డిజిలాకర్ ఇంటిగ్రేషన్ ద్వారా తీసుకున్న కోర్సులు అంటే సమగ్ర అకాడమిక్ రికార్డు అనమాట. ఈ అపార్ ఐడి విద్యార్థికి ఉన్నట్లయితే ఆ విద్యార్థి చదివిన మొత్తం ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ సంబంధించిన మొత్తం కూడా మనకు డిజిలాకర్ ద్వారా పొందవచ్చు. అదేవిధంగా ఆ విద్యార్థి చదివిన కోర్సుల్లో ఏ గ్రేడ్ సాధించాడు, పొందిన సర్టిఫికేట్లు, సాధించిన విజయాలు ఇవన్నీ కూడా అపార్ ఐడిలో శాస్త్రీయ రికార్డు లాగా భద్రపరచబడి ఉంటుందన్నమాట. ఇది అందుకోసం దీన్ని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ అకాడమిక్ రికార్డులను, సర్టిఫికేట్స్ను, ఇంకా చెప్పాలంటే అకాడమిక్ రికార్డులు అంటే మన పాస్ సర్టిఫికేట్లు, సింపుల్గా చెప్పాలంటే ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు విద్యా సంస్థలు ఉన్నాయి కదా, ఒక్కో విద్యా సంస్థలో చదివి ఇంకో విద్యా సంస్థకు విద్యార్థి మారుతాడు. అది కూడా బదిలీ చేసేటప్పుడు కూడా ఈజీగా అవుతుంది. అదేవిధంగా ఉద్యోగాలు కానీ, ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకునేటప్పుడు కానీ ఈ అకాడమిక్ రికార్డు అనేది రియల్ టైమ్ సర్వీసెస్ అనేది అందిస్తుంది. అంటే ఆధార్ లాగా అనమాట. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు ఆధార్ కార్డు తీసుకెళ్తే చాలు, మన డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. దానికి సంబంధించి మనకు సంబంధించిన వివరాలు మొత్తం వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా మన ప్రూఫ్ అనేది సర్టిఫై చేయబడుతుంది. విద్యార్థికి కూడా ఈ అపార్ అలాంటిది అనమాట. మనకి భారతదేశ పౌరుడికి ఆధార్ ఎలాంటిదో విద్యార్థికి అపార్ అలాంటిది అనమాట. ఆధార్ అపార్ అది కరెక్ట్గా అర్థం చేసుకోవాల్సి ఉంది. ఈ అపార్ అనేది మనం యూడేస్ లాగిన్ ద్వారానే క్రియేట్ చేయవచ్చు. కానీ ఈ అపార్ క్రియేట్ చేసేటప్పుడు తల్లిదండ్రుల యొక్క కన్సెంట్ ఫామ్ తీసుకోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల కన్సెంట్ ఎందుకు? మా పిల్లల యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ అంతా మీరు భద్రపరచవచ్చు ఒక రికార్డు ద్వారా అని చెప్పి
కన్సెంట్ ఫామ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ కన్సెంట్ ఫామ్ ఇంగ్లీషు లేదా తెలుగులో తీసుకోవచ్చు. మన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ఉత్తర్వుల ప్రకారం దసరా వెకేషన్ లోపు తల్లిదండ్రులకి కన్సెంట్ ఫామ్ ఇవ్వాలి. దసరా సెలవులు స్టార్ట్ అయ్యే లోపు. దసరా సెలవులు అయిపోయిన తర్వాత రీఓపెనింగ్ నాటికి ఆ కన్సెంట్ ఫామ్ మనం రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిసీవ్ చేసుకుని మనం యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్లో ఈ విద్యార్థుల యొక్క అపార్ ఐడి క్రియేట్ చేయాల్సి ఉంటుంది పాఠశాలల వారు. అది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఈ అపార్ ఐడి క్రియేషన్ కోసం, అంటే స్టూడెంట్స్ అపార్ ఐడి క్రియేషన్ కోసం మనం స్టూడెంట్ మాడ్యూల్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్లో. దానికోసం మనం ఏ బ్రౌజర్లో అయితే వాడుతున్నామో, మొబైల్ కావచ్చు లేదా డెస్క్టాప్ కావచ్చు, ఏ బ్రౌజర్ అయితే వాడుతున్నామో ఆ బ్రౌజర్లో యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ అని క్లిక్ చేస్తే, టైప్ చేస్తే మనకి లింక్ వస్తుంది. లేదంటే మన జిఎస్ఆర్ ఇన్ఫో www.gsrmax.in వెబ్సైట్లో యూడేస్ ప్లస్కి సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. ఎప్పటికప్పుడు అప్డేట్ చేయబడి ఉంటుంది. ఏ మాత్రం కరెక్షన్స్ వచ్చినా, అప్డేట్స్ వచ్చినా సరే అన్ని మాడ్యూల్స్ లింక్స్ కూడా అక్కడ ఉండటం జరుగుతుంది. ఆ వెబ్సైట్కి వెళ్ళి యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క డైరెక్ట్ లింక్ కూడా మన వెబ్సైట్లో ఇవ్వటం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆంధ్రప్రదేశ్ యొక్క డైరెక్ట్ లింక్లో కూడా రావటం జరుగుతుంది. ఆ డైరెక్ట్ లింక్ ఇప్పుడు మనం క్రోమ్లో క్లిక్ చేసినట్లయితే స్టూడెంట్ మాడ్యూల్లో మనకిక్కడ చూడండి, స్టూడెంట్ మాడ్యూల్ స్టేట్ సెలెక్ట్ చేసుకుని గో మీద క్లిక్ చేయాలి. లేదండి మన వెబ్సైట్ నుంచి వచ్చినా సరే ఇట్లా డైరెక్ట్ లింక్ వస్తుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్, అదేవిధంగా క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయమంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూడేస్ యొక్క స్టూడెంట్ మాడ్యూల్, మన పాఠశాల స్టూడెంట్ మాడ్యూల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనందరికి తెలిసిందే, మన పాఠశాల స్టూడెంట్ మాడ్యూల్లో లాగిన్ అయ్యి అందరం జనరల్ ప్రొఫైల్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నాం, సేవ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ 2024-25 మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన పాఠశాల డీటెయిల్స్ వస్తాయి, క్లోజ్ చేయాలి. తర్వాత డాష్ బోర్డు మనకి మెనూ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. అదే మొబైల్ అయితే చిన్న యారో మార్క్ కనపడుతుంది మనకి ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో. ఆ యారో మార్క్ మీద క్లిక్ చేయాలి మొబైల్లో. క్లిక్ చేసినప్పుడు మెనూ ఓపెన్ అవుతుంది. సిస్టంలో అయితే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. మొబైల్లో అయితే ఆ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మెనూ ఓపెన్ అవుతుంది. మెనూ ఓపెన్ చేసిన తర్వాత లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అని ఉంది కదా, దాని కిందే అపార్ మాడ్యూల్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏ క్లాస్లో ఏ విద్యార్థులకైతే మనం అపార్ ఐడి క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ని, ఆ సెక్షన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అపార్ మాడ్యూల్ మీద క్లిక్ చేసిన తర్వాత వెంటనే క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి, సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, గో మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఆ క్లాస్లో ఉన్న విద్యార్థుల అందరి పేర్లు డిస్ప్లే అవటం జరుగుతుంది. వరుసగా ఒక్కొక్క విద్యార్థికి మనం అపార్ ఐడి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. మనకి విద్యార్థి యొక్క బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే జెండర్, విద్యార్థి నేము, పేరు, జెండర్, డిఓబి, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, అదేవిధంగా క్లాసు, సెక్షను, స్టూడెంట్ పెన్ ఐడి, ప్రొఫైల్ స్టేటస్ కంప్లీట్ అయిందా లేదా అని ఉంటుంది. తర్వాత స్టేటస్ పెండింగ్ అని ఉంటుంది. అపార్ ఐడి నాట్ అవైలబుల్ అని ఉంటుంది. లాస్ట్లో యాక్షన్ మీద మనం జనరేట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి జనరేట్ అపార్ ఐడి అని రావటం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనం ఒక డీటెయిల్స్ అన్నీ ఒకసారి విద్యార్థి చెక్ చేస్తాం. ఇక్కడ ఎనెక్సర్ 2 మీద క్లిక్ చేస్తే అపార్ ఐడి గురించి ఉన్న బ్రీఫ్ డిస్క్రిప్షన్ అనేది రావటం జరుగుతుంది. ఏ విద్యార్థికి అయితే అపార్ ఐడి క్రియేట్ చేయాలనుకుంటున్నామో, జనరేట్ చేయాలనుకుంటున్నామో ఆ విద్యార్థి పేరు, పెన్ నంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది. తర్వాత ఆధార్ నంబరు, నేమ్ యాజ్ పర్ ఆధార్ నెంబర్ ఉంటుంది. డూ యూ వాంట్ చేంజ్ ఆధార్ డీటెయిల్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఈ ఆధార్ డీటెయిల్స్ కరెక్ట్ కాకపోతే, ఆ నేమ్ కానీ ఆధార్ నెంబర్ కానీ కరెక్ట్ కాకపోతే ఇక్కడ క్లిక్ చేసి ఆ విద్యార్థి యొక్క ఆధార్ నంబరు, అదేవిధంగా ఆ విద్యార్థి యొక్క ఆధార్ ప్రకారం పేరు మార్చవలసి ఉంటుంది. మార్చవలసిన తర్వాత ఇక్కడ కన్సెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే పేరెంట్ యొక్క
కన్సెంట్ అనమాట. ఇక్కడ ఐ అంటే ఆ పేరెంట్ యొక్క నేమ్ రాయాలి. సెలెక్ట్ అయితే సెలెక్ట్ దగ్గర పేరెంట్ యొక్క ఫాదర్ అయితే ఫాదరు, మదర్ అయితే మదరు, లీగల్ గార్డియన్ అయితే లీగల్ గార్డియన్ సెలెక్ట్ చేసుకుని ఆ విద్యార్థి యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ నంబరు అది అండ్ ఐడెంటిటీ ప్రూఫ్ నంబర్ వాలంటరీలీ గివెన్ మై కన్సెంట్ ఏదైతే ఆధార్ నెంబర్ ఉంటుందో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సరిపోయిన తర్వాత ఇక్కడ లాస్ట్లో మనకి ప్లేస్ ఆఫ్ ఫిజికల్ కన్సెంట్ ప్లేస్ రాయాలి. మన పాఠశాల పేరు ప్లేస్ రాసినా పర్లేదు, ఆ విద్యార్థి యొక్క సొంత ఊరు రాసినా సరిపోతుంది. డేట్ కూడా ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఆ ఫిజికల్ కన్సెంట్ ఎప్పుడు ఇచ్చారు అంటే మనకి ఆ డిక్లరేషన్ లెటర్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఆ లెటర్ ఎక్కడిచ్చారు, ప్లేసు, ఏ డేట్ని ఇచ్చారు. తర్వాత హెడ్ మాస్టర్ యొక్క కన్సెంట్ అనేది ఇవ్వాల్సింది. హెడ్ మాస్టర్ పేరు ఉంటుంది ఇక్కడ. తర్వాత ఆ ఆధార్ డీటెయిల్స్ అవన్నీ డిజిలాకర్ ఓపెన్ చేయడం కోసం, అదేవిధంగా అపార్ ఐడి క్రియేట్ చేయటం కోసం ఈ మనం సబ్మిట్ చేసిన వివరాలన్నీ కరెక్టే, అదేవిధంగా ఈ యూడేస్ ప్లస్లో వెరిఫికేషన్ అంతా కరెక్టే అని హెడ్ మాస్టర్ గారు అథెంటికేషన్ ఇవ్వాలి, కన్సెంట్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ విద్యార్థికి అపార్ ఐడి క్రియేట్ అవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి తరగతిలో అందరి విద్యార్థుల యొక్క అపార్ ఐడి క్రియేట్ చేయాలి. పాఠశాలలో అన్ని క్లాసుల యొక్క అన్ని తరగతుల అందరి విద్యార్థుల యొక్క అపార్ ఐడి క్రియేట్ చేయవలసి ఉంటుంది. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.